నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా V3 ప్రేక్షకులకి శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హరితహారంలో హైదరాబాద్కు ట్రీ సిటీ అవార్డు. ISF అర్బన్ బయో డ్రైవర్ సిటీ అడిషనల్ కమిషనర్ కృష్ణ. కేసీఆర్ కు ఓటుతో బుద్ధి చెప్పండి. మునుగోడు నియోజకవర్గ ప్రజలతో కాసాల వెంకట్రెడ్డి. మంత్రి కబ్జాలతోనే నిర్మల్కు నీళ్లగండం ఆరోపించిన AACC కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్. జోగులాంబ గద్వాల జిల్లాలో పిడుగుపడి ఒకరి మృతి, మరొకరికి గాయాలు. రైతు పొలం పనులు చేస్తుండగా దుర్ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కోసం ఎంతో కృషి చేస్తుందని ISF అర్బన్ బయో డైవర్సిటీ అడిషనల్ కమిషనర్ వి కృష్ణ అన్నారు. ఆసియాలోనే హైదరాబాద్కు ట్రీ సిటీ అవార్డు వచ్చిందని ఆయన తెలిపారు. సికింద్రాబాద్లోని మహేంద్ర హిల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన హరితహారం ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వి కృష్ణ హాజరయ్యారు. విద్యార్థులకు చిన్ననాటి నుండే గ్రీన్ వాల్యూపై అవేర్నెస్ కల్పిస్తున్న DPSను ఆయన అభినందించారు. తన స్కూల్ విద్యార్థులకు ప్రతి నెల హరితహారంతో పాటు బర్త్డేలకు చాక్లెట్లకు బదులు మొక్కలను ఇచ్చే విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నట్లు CEO యశస్వి తెలిపారు. ఉన్నది ఒకే భూమి, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని DPS ప్రిన్సిపాల్ సూచించారు. A new day means a fresh start and new opportunities. So let's greet the day with open arms. Join your hands to remember the Almighty, the Creator of the universe. I welcome the Chief Guest, Chairman Sir, COO Mr. Yashashvi, Guest of తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్ర హిల్స్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రీన్ వారియర్స్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో దీంట్లో చదువుకునే పిల్లలందరూ కూడా వాళ్ళు ఎన్విరాన్మెంట్ మీద అవగాహన మరియు ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్స్ మీద అవగాహన వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్లోకి ఇన్కల్కేట్ చేస్తూ వాళ్ళకు సరిగా టీచ్ చేస్తూ వాళ్ళని ఒక గ్రీన్ వారియర్స్గా తీర్చిదిద్దుతున్న ఈ DPS స్కూల్లో వారు తెలంగాణ హరితహారం ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా DPS స్కూల్లో పిల్లలందరూ కూడా ప్లాంటేషన్లో పార్టిసిపేట్ చేశారు. మీకు అందరికీ తెలిసిందే, మనకు తెలంగాణకు హరితహారం ప్రోగ్రాం అనేది గత 7 సంవత్సరాలుగా మనం చేస్తూ వస్తున్నాము. ఇది 8వ విడత తెలంగాణ హరితహారం కార్యక్రమం ఈ సంవత్సరం చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము మాసివ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తాము. అట్లాగే హైదరాబాద్ సిటీలో కూడా GHMC మరియు HMD ఆధ్వర్యం లోపల మనం మాసివ్ స్కేల్ ప్లాంటేషన్స్ మనం టేకప్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఈ హరితహారం కార్యక్రమంలో మనం చేపట్టిన ఈ గ్రీన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజల్ట్కి భాగంగా మనకి 2020 సంవత్సరంలో మరియు 2021 సంవత్సరంలో కూడా హైదరాబాద్కి ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డు అనేది మనకి దక్కింది. మనకు ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానీ అర్బోర్డే ఫౌండేషన్. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో 3.5 ఏళ్లుగా అనేక సార్లు సీఎం కేసీఆర్కు విన్నవించినా పట్టించుకోలేదని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కాసాల వెంకట్రెడ్డి అన్నారు. నిధులు ఇవ్వకుండా తన కొడుకు సిరిసిల్ల, అల్లుడు సిద్దిపేటలకే అధిక నిధుల్ని కేటాయించి ఇక్కడి ప్రజలపై వివక్ష చూపారని ఆరోపించారు. అభివృద్ధికి నిధులు ఇవ్వని కేసీఆర్కు ఓటుతో బుద్ధి చెప్పాలని కాసాల మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సూచించారు. చండూరు మండల పరిధిలోని గుండ్రవల్లి గ్రామ ప్రజలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికై నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్కు రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొందరు టీఆర్ఎస్ పార్టీలోని అవివేకులు ఏదైతే మాట్లాడుతున్నారో, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ మునుగోడుకు ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమై మీరు ఏం నిధులు ఇచ్చారు?
నీ కొడుకు ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారు, నీ అల్లుడి సిద్దిపేటకు ఎన్ని నిధులు కేటాయించారు, అదేవిధంగా నీ నియోజకవర్గం గజ్వేల్కి ఎన్ని నిధులు కేటాయించారో ఈ సందర్భంగా రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మాకు లెక్కలు చెప్పి ఈ మునుగోడు నియోజకవర్గానికి ఓట్లు అడిగేందుకు ముందుకు రావాలని చెప్పి మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో, టీడీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి నీచ నికృష్టపు ముఖ్యమంత్రి ఈ కేసీఆర్. భారతదేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు తన పదవికి రాజీనామా చేసి వేరే బీజేపీ పార్టీలో చేరేందుకు నీతి నిజాయితీ కలిగినటువంటి రాజగోపాల్ రెడ్డి చరిత్ర అది. నీకు ముఖ్యమంత్రి కేసీఆర్, నీకు ఏదైతే రాజగోపాల్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి ఈ చరిత్ర ఏదైతే ఉన్నదో అది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి నియంత పాలకుడికి, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలకుడికి, నిస్వార్థ సేవకుడికి రాజగోపాల్ రెడ్డికి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక పోరులో ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు రాజగోపాల్ రెడ్డి ధర్మం వైపు నిలిచి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్కు బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజానికానికి అంత గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మంత్రి కబ్జాలతోటే నిర్మల్కు నీళ్లగండం వచ్చిందని, చిన్న వర్షానికే పట్టణం నీట మునిగిపోతుందని ఏఏసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. 70-80 ఏళ్ల నుండి రాని వరద నీళ్లు ఇప్పటే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. చెరువులు, నాలాలను కబ్జా చేయడంతోటే ఈ సమస్య ఏర్పడిందని అన్నారు. ప్రజలంతా వరదలతో ఇబ్బంది పడుతున్నా మంత్రి మాత్రం కబ్జాలు ఆపడం లేదని ఆయన ఆరోపించారు. భూముల కబ్జాలు, అభివృద్ధి మీద ఎన్నిసార్లు బహిరంగ చర్చకు సవాల్ చేసినా మంత్రి స్వీకరించడం లేదంటే ఆయన కబ్జాలను ఒప్పుకున్నట్లేనని ఏలేటి అన్నారు. అసైన్ భూములు ఎట్లా కన్వర్షన్ అవుతున్నాయి, ఇండస్ట్రియల్ భూములు ఎట్లా కన్వర్షన్ అవుతున్నాయి, ఎఫ్టీఎల్ భూములు ఎట్లా కన్వర్షన్ అవుతున్నాయి, ఎట్లా లేఅవుట్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడైనా నోటీస్కి వచ్చింది. ఇంద్రకరణ్ రెడ్డి సమీప బంధువు 254, 255, 258 సర్వే నంబర్లా 8 ఎకరాల భూమి సోఫీనగర్లో కొని అక్కడ ఉన్నటువంటి పూర్తి నాలని మూసేసి మట్టి లింపేసిండు. దాన్ని డీమార్ట్కి ఇస్తున్నాడంట. 18 కోట్ల రూపాయలకు డీమార్ట్కి అమ్ముతున్నాడు. ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి భూమి అక్కడ ప్రభుత్వం గతంలో కట్టిన పెద్ద నాలని మట్టి పోసి లింపి డీమార్ట్కి 18 కోట్లకు అమ్ముతున్నాడంటే మరి ప్రభుత్వం అధికారులు కళ్ళు మూసుకున్నారా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కట్టినటువంటి ఆ తూము ఎట్లా మూస్తారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కట్టిన తూము ముందర మట్టితో నింపేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి కానీ వీళ్ళకి కానీ ఎవరిచ్చిండ్రు? మరి ప్రభుత్వం కళ్ళు మూసుకుంటున్నదా? మరి డీమార్ట్ 18 కోట్ల రూపాయలు కొనేటువంటి ఈ భూమి 18 కోట్లకు డీమార్ట్ కొంటున్నదంటే మరి దీనికి ఎన్ఓసి ఎవరు ఇచ్చిండ్రు? ఇంత అన్యాయం, భూములు అన్యాక్రాంతమైతా ఉన్నాయి. డే లైట్లో వీళ్ళు ఇక్కడ ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారంటే ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అల్లుళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి ఈ భూమిని ఎఫ్టీఎల్ అని చెప్పి పాపము ఆ కోమటోలను భయపెట్టి ఆ భూమి తీసుకొని దాంట్లో నుంచి 2 ఎకరాలు 18 కోట్లకు అమ్మిండు డీమార్ట్ కంటే. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి నాలను తూముని మట్టితో లింపి అక్కడ పైపేసిండు. మరి కింద ఉన్నటువంటి చెరువు, ఆ చెరువులో కూడా నీళ్ళు వస్తే వాళ్ళు చేసిన ప్లాట్లకు మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఆ మునిగిపోయినటువంటి ఆ ప్లాట్లను మళ్ళీ అమ్మాలంటే వెనుక ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి మత్తడిని కట్ చేసి ఆ నీళ్లను బయటకు పంపిస్తున్నారు. ఎంత కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఈరోజు అన్యాక్రాంతం అయిపోతున్నది. సామాన్య ప్రజలకి
ఇండ్లు ఇవ్వడానికి, ప్లాట్లు ఇవ్వడానికి చేతులు రావు. సామాన్య ప్రజల్ని ఆదుకోవడానికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి వీళ్ళకి చేతులు రావు. కానీ ఈ భూములు మాత్రం యథావిధంగా విచ్చలవిడిగా ఆయన చెంచాలందరూ కూడా ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్నారు. ఇంతటి దారుణం అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా? ఇక్కడ ఒక రెవెన్యూ శాఖ ఉన్నదా? అసలు కలెక్టర్ ఉన్నదా? అర్థం కావడం లేదు. కలెక్టర్ ఒక గుమస్తాగా మారిండు. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యంలో బ్యూరోక్రాట్స్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడే పరిస్థితి ఎప్పుడు గతంలో మేము చూడలే. కానీ ఈరోజు బాధతో చెప్తా ఉన్నాను, ఈరోజు ఇక్కడ ఒక కలెక్టర్ కూడా గుమస్తాగా మారినటువంటి పరిస్థితి. కేవలం లంచాల కోసమే ఇక్కడ కలెక్టర్గా ఉన్నాడు, వసూళ్ల కోసమే కలెక్టర్గా ఉన్నాడు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు ఎల్లపల్లి పోదామా అని చెప్పి ఆలోచన తప్ప నిర్మల్ ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నాడో ఈయన ఆలోచన చేసుకోవాలి. ఎల్లపల్లి వీళ్ళకు ఒక అడ్డగా మారింది. వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా దోచుకుంటున్నారు. అందరికీ పర్సంటేజ్లతోటి ఎవరి వ్యవస్థ వాళ్ళకు పెట్టుకొని ఈరోజు నిర్మల్ ప్రజల్ని దోచుకుంటున్నారు. నేను కలెక్టర్గా ఉన్నా, సంతకాలు పెట్టినా, నా ప్రభుత్వంలో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ పెట్టించడమే కాదు, మీ అందరి సంగతి చూస్తాం. ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి ప్రతి సంతకానికి మీరు జవాబుదారీతనం రావాల్సిందే. రేపు జవాబుదారుగా మిమ్మల్ని నిలబెడతాం. ఖచ్చితంగా మీరు చేసినటువంటి ప్రతి తప్పుని కూడా మేము ఎత్తి చూపిస్తాం. అన్నింటినీ కూడా రుజువులతో సహా నిరూపించి అప్పుడు మీ సంగతి చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జోగులాంబ గద్వాల జిల్లా మల్దక్కల్ మండలం పావనంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. 2 ఎద్దులు మృత్యువాత పడ్డాయి. రైతు రవి పొలం పనులు చేస్తుండగా పిడుగు పడడంతో మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా రైతుకు చెందిన 2 ఎద్దులు కూడా పిడుగుపాటుకు మృతి చెందాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం వేంపల్లి గ్రామంలో అతి పురాతన శివాలయం పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. సుమారు 400 సంవత్సరాలకు పూర్వమైన శివాలయాన్ని గ్రామస్తులు గుడిని నిర్మించాలని నిర్ణయించుకొని వేద పండితులతో భూమి పూజ నిర్వహించారు. अनुग्रह सिद्ध्यर्थम मनोवांचिष्ट कामेर्थ अक्षतेन यजमानवृत्तेक्षरेद श्रीमन्वर्तिष्ठयजमानवृत्तेक्षरेद ओम प्रविष्ट राग्नाय प्रवर्तमानस्य अद्य ब्राह्मणे द्वितीय वर्गल्पे वैवस्वते मनवंतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डमेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा कावेरी मध्य देशे सगृहे समस्त देवतारिहर गुरुचरण सन्निधिं अस्मिन् वर्तमानं व्यवहारिक चांद्रमानेन प्रभवति शास्त्रे शुभ कृत्नाम संवत्सरे वासरे शुभ वासरे शुभ नक्षत्रे एवं गुण विशेषणां विशिष्टतां शुभतिथौ अस्मिन् वेंपल्ली ग्राम अनुग्रह सिद्ध्यर्थं श्री पार्वती राजराजेश्वर अनुग्रह सिद्ध्यर्थं मनोवांच अंदर కూడా अस्माकं सह कुटुंबस्य क्षेम धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध विद्या उद्योग उन्नत दूरदेश अनुकूलत परतंत्र परप्रयोग मूलिका चूर्ण प्रयोग स्थिति स्थिर निवास अनुग्रह सिद्ध्यर्थं गुण
పూజ దేవాలయ అనుగ్రహ సిద్ధ్యర్థం పుణ్యవాచన అహం కరిష్యే పార్వతీరాజరాజేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం ఓం వాస్తు పురుషాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం తచ్చుం జోరారుణీమహే గాతుం యజ్ఞాయ. ఇది చాలా పురాతనమైన టెంపుల్. దాదాపు కాకతీయుల పరిపాలనలో కట్టిన టెంపుల్ ఉంది. మా గ్రామం చుట్టూ పురాతన టెంపుల్ ఒక 5-6 టెంపుల్ ఉంటాయి. గంగగౌరేశ్వరితోని ఇది కూడా అప్పుడే నిర్మించబడిన టెంపుల్. దీన్ని అభివృద్ధి కొరకు మేము ఎన్నో సంవత్సరాల నుంచి పాటుపడుతున్నాం. కానీ ఈరోజు మా ఊరు వాళ్ళందరూ కలిసి ఊరు వాళ్ళ సహకారంతో సొంత డబ్బులతో గుడి నిర్మాణం కొరకు పూజ చేయడం జరిగింది. మరి దీన్ని ఇంకా మంచి అభివృద్ధి చేసి జిల్లాలోనే ఇక్కడ ఉన్న టెంపుల్ అన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మేము యువకులంగా సర్పంచ్ ఎంపీడీసీలో యువకులంగా ఉన్నాం. గ్రామ పరిపాలన కూడా మంచిగా ఉన్నది, గ్రామ సహకారం ఉన్నది. గ్రామ ప్రజలు చాలా స్వచ్ఛందంగా ఏ పని చేసినా ముందుకు వస్తారు. వాళ్ళను ఖచ్చితంగా ఇంకా మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి మంచి అభివృద్ధిలో మేము ఉంటామని ఆశిస్తున్నాం. ఆ భగవంతుని సాయాన్ని ఎప్పుడు రుణపడి ఉంటాం. జైత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ వేంపల్లి గ్రామం. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతన శివాలయం. ఇక్కడ ప్రతి శివరాత్రి ఇక్కడ అంగరంగ వైభవంగా దేవుని కళ్యాణం జరుగుతుంది. దాదాపు మా గ్రామంలో ఇక్కడ ఒక నమ్మక, ఈ దేవాలయంలో ఏ మొక్కినా కానీ మళ్లీ సంవత్సరంలోకి తీరుతుందని. కాబట్టి దేవులకు బాగా నమ్మకమైనటువంటి ఈ గ్రామ ప్రజలు నమ్మకమైనటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ గ్రామ ప్రజలందరం అనుకుని గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ కొత్త గుడి పునర్నిర్మాణం చేయాలని చెప్పి అనుకుని గ్రామస్తుల సహకారంతో నిర్మాణం కొరకు ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాము. ఇక్కడ దీనికి చాలా చరిత్ర ఉన్నది. గ్రామానికి చుట్టూ కోనేరు ఉన్నది. నాడు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ వేంపల్లి గ్రామం ఒక పెద్ద పట్టణం లాగా ఉండే. ఈ గుడి ప్రాంగణంలో సంత జరిగితే లాస్ట్ కు ఆ సంత జరిగిన తర్వాత చెత్తనంతా కూడా ఏనుగుల సాయంతో జారవేసేటువంటి పెద్ద చరిత్ర ఉన్నటువంటి మా గ్రామం. కాబట్టి ఈ దేవుడి ఆశీస్సులు మా గ్రామంపై ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గుడి నిర్మాణం తొందరగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. కుప్పం మండలంలోని పెద్దవంకలో ఉన్న కనకనాచమ్మ ఆలయ జాతర సందర్భంగా అమ్మవారిని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ భరత్కు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి జన్మదినోత్సవం వేడుకలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన్ని గజమాలతో సత్కరించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశరావు నాయకులు పాల్గొన్నారు. రెండు 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం అంశం కింద సీఎం కేసీఆర్ మీడియా ప్రతినిధులకు అనేక హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆర్డీఐ కింద దాఖలు చేసిన పిటిషన్కు పౌర సంబంధాల శాఖ 2022 జూలై 22న ఇచ్చిన సమాధానమే దానికి ఒక్కటి నిదర్శనం.
2014 జూన్ 2 నుండి 25 జూన్ 2022 వరకు రాష్ట్రంలో ఎంతమంది మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించిందనే ప్రశ్నకు పౌర సంబంధాల శాఖ ఇచ్చిన సమాధానం మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం ఎలాంటి ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించలేదని తెలిపింది. రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్ట్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించింది, స్థలం ఎక్కడ కేటాయించింది, ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారనే ప్రశ్నకు రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్ట్ భవన్ నిర్మాణానికి సమాచార పౌర సంబంధాల శాఖ పరంగా ఎలాంటి నిధులు, స్థలానికి సంబంధించి ఎటువంటి వివరాలు మా కార్యాలయంలో అందుబాటులో లేవని సమాధానం ఇచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఎల్ 11వ రోజు నిరవధిక సమ్మెకు సిఐటియు శివరామలు మద్దతు తెలిపారు. అనంతరం చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ వంగూరు మండల చైర్మన్ సిద్దయ్య, కో చైర్మన్ ఎండి రషీద్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీఆర్ఏలు రోజు సమ్మె చేయబట్టి 11వ రోజు చేరుకుంది. దీనికి నెరవేర్చినందున మేము సమ్మె పాట పట్టినాము. ప్రగతి భవన్లో 2017లో శివరాత్రి రోజు శివుడు వరం ఇచ్చి పూజార్కరించినట్టు ఇప్పుడు మా పరిస్థితి 5 ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు హామీలు నెరవేరలేదు. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా 2020 సెప్టెంబర్ 9 తారీఖున అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలల్లా వారసత్వం నుంచి ఎన్నో ఏళ్ళకెళ్ళి చేస్తున్నారు వీఆర్ఏలు. వాళ్ళని అందులో మొత్తం బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ వీళ్ళే పనిచేస్తున్నారు. బీసీలు వాళ్ళని పే స్కేల్ ఉద్యోగస్తులుగా మారుస్తా అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇంతవరకు ఆమె కూడా నెరవేర్చలేని పరిస్థితి. మొన్నటికి మొన్న 2021 అసెంబ్లీలో కూడా చెప్పాడు, అది కూడా నెరవేర్చలేదు. ఇట్లా హామీలు ఇచ్చుకుంటుపోవడం తప్ప నెరవేర్చలేదు. ఎన్నోసార్లు తహసీల్దార్లకు, కలెక్టర్లకు, మంత్రులకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. ఎవరు స్పందించినందున మన కలెక్టరేట్ల ముందు రైలు నిరాహార దీక్షలు 20, 21, 22 రైలు నిరాహార దీక్షలు చేశాము. 23న కలెక్టరేట్ ముట్టడి చేశాము. అప్పటికీ ప్రభుత్వం దిగిరానందు సందర్భంగా 25 నుంచి మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 25 నుంచి సమ్మె బాట పట్టినాము. ఇప్పటికి 11వ రోజు చేరుకుంది. 11వ రోజు నిరసన గల అంబేద్కర్ విగ్రహాలకు రిప్రజెంటేషన్ ఇస్తానన్న గవర్నమెంట్ దిగొస్తుందేమన్న ఉద్దేశంతో మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అదేవిధంగా ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ సమస్యలు ఎందుకు చేస్తున్నారు వీఆర్ఏలు, నేను ఇచ్చిన హామీలకే కదా అనే ప్రభుత్వం దిగొస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో వీఆర్ఎల్ నిరవధిక సమ్మెలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అంబేద్కర్కి వారు వినతి పత్రాన్ని అందజేశారు. సారు మా
సీఎం గారు మా వీఆర్ఏ బ్రతుకుల గోసలు చూడు. ఇల్లిల్లు తిరుగుతాము ఇంటి లెక్క తెలుపుతాము, ఇల్లిల్లు తిరుగుతాము ఇంటి లెక్క తెలుపుతాము, వాడవాడ తిరుగుతాము తేడాలను చూపుతాము, వాడవాడ తిరుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఏ చేసి పిలుపు మేరకు ఈరోజు టీఆర్ఏల నిరోధక సమ్మెలో భాగంగా 11వ రోజు ఈరోజు ప్రోగ్రాము. ఈరోజు డాక్టర్ బి అంబేద్కర్ గారికి మా వీఆర్ఎల్ సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో హామీ ఇచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ హామీలు నెరవేర్చినందుకు మా గౌరవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము వినతిపత్రం ఇచ్చినాము. ఇకనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మాపై స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హర్తహారంలో హైదరాబాద్కు ట్రీ సిటీ అవార్డు. ఐఎస్ఎఫ్ అర్బన్ బయో డైవర్సిటీ అడిషనల్ కమిషనర్ కృష్ణ. కేసీఆర్ కు ఓటుతో బుద్ధి చెప్పండి. మునుగోడు నియోజకవర్గ ప్రజలతో కాసాల వెంకట్రెడ్డి. మంత్రి కబ్జాలతోనే నిర్మల్కు నీళ్లగండం ఆరోపించిన ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్. జోగులాంబ గద్వాల జిల్లాలో పిడుగుపడి ఒకరి మృతి, మరొకరికి గాయాలు. రైతు పొలం పనులు చేస్తుండగా దుర్ఘటన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.